ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎలాన్ మస్క్. వీళ్ళిద్దరి స్నేహం కూడా గ్లోబల్ హెడ్లైన్స్ లో టాప్ స్టోరీగా మారింది. వీళ్ళ బ్రేకప్ కూడా అంతకు మించిన స్టోరీ అయిందని అందరికీ తెలుసు. లేటెస్ట్ గా ఈ ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ ప్యాచప్ చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి. అమెరికా బడ్జెట్, ఎక్స్ రాకెట్ రింగ్ మాస్టర్ జెఫ్రీ ఎప్స్టీన్ తో సంబంధాలు వంటి విషయాల్లో అమెరికా అధ్యక్షుడితో విభేదించిన ఎలాన్ మస్క్ ఒక దశలో అమెరికా పార్టీ పేరుతో కొత్తగా రాజకీయ పార్టీని ప్రారంభిస్తానని ప్రకటించారు. ప్రెసిడెంట్ ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ రాజీ కుదిర్చాడని సమాచారం. ట్రంప్ సపోర్టర్ చార్లీ కిర్క్ హత్య తర్వాత జరిగిన సంస్మరణ కార్యక్రమంలో ట్రంప్, మస్క్ విభేదాల తర్వాత తొలిసారి స్నేహపూర్వకంగా కలుసుకున్నారు. సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ గౌరవార్థం నిర్వహించిన పార్టీలోనూ పాత మిత్రులు ఫ్రెండ్లీగా కనిపించారు. తాజాగా వస్తున్న వార్తల ప్రకారం ఈ ఏడాది నవంబర్లో జరగబోయే అమెరికా మిడ్ టర్మ్ ఎలక్షన్స్ కోసం ఎలాన్ మస్క్ వేల కోట్లు ఖర్చు చేస్తున్నాడని తెలుస్తోంది. అమెరికా పార్లమెంట్కి ప్రతి 2 ఏళ్లకొకసారి ఎన్నికలు జరుగుతాయి. దిగువ సభ, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ పదవీ కాలం 2 ఏళ్లు మాత్రమే. ఇక ఎగువ సభ, సెనేట్ సభ్యుల పదవీ కాలం 6 ఏళ్లున్నా ప్రతి 2 ఏళ్లకోసారి 3వ వంతు సభ్యులను ఎన్నుకుంటారు. బడ్జెట్ మొదలుకొని ట్రంప్ చేసే చట్టాలు పాస్ అవ్వాలంటే అమెరికన్ కాంగ్రెస్ లోని హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ తో పాటు సెనేట్ ఆమోదం పొందాలి. ప్రస్తుతం 2 సభల్లోనూ రిపబ్లికన్ కు మెజారిటీ ఉంది. అయితే ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రజల్లో రిపబ్లికన్ పార్టీ పట్ల ఆదరణ తగ్గింది. వచ్చే ఎన్నికల్లో డెమోక్రాట్లు దిగువ సభలో ఆధిక్యం సాధిస్తారనే అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో రిపబ్లికన్ మెజారిటీని నిలబెట్టడానికి ఎలాన్ మస్క్ రంగంలోకి దిగారు. 2024 ఎన్నికల్లో రెడ్ పార్టీ కోసం మస్క్ $290 మిలియన్ అంటే సుమారు 2,500 కోట్లు ఖర్చు చేశాడు. ఈసారి 5,000 కోట్ల నుంచి 10,000 కోట్ల వరకు రిపబ్లికన్లకు డొనేట్ చేసే ఆలోచనలో మస్క్ ఉన్నాడని వార్తలు వస్తున్నాయి.